నచ్చుతారు ముఖ్యమంత్రిగా మీకు ఎవరు whom do you see the next chief మినిస్టర్ గా మీరు ఎవరు చూడాలనుకుంటున్నారు? సో మమతా బెనర్జీకి మీరు చూస్తున్నారు 48% మమతా బెనర్జీకి, సువేందు అధికారికి 30% బీజేపీ లీడర్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్, అభిషేక్ బెనర్జీ అంటే మమతా బెనర్జీ నెవ్యూ ఆయనకి 5%. మిగతా వాళ్ళందరూ దిలీప్ ఘోష్ అగైనిస్ట్ ఫ్రమ్ బీజేపీ, మొహమ్మద్ సలీం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. చూడండి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ లేరు ఇక్కడ, దీంట్లో ఉన్నారు 3% అంతే. ఒక టైంలో ఏం చెప్తారు జ్యోతిబాసు కానీ దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి కానీ సాలిడ్ పట్టు ఉండే ప్లేసు వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కంప్లీట్గా వైప్అవుట్ అయిపోతున్నారు అక్కడి నుంచి. సో ఆలోచించండి కమ్యూనిస్ట్ వాళ్ళ ఎండ్ ఇక్కడే మొదలైంది వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇదే నంబర్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు మమతా బెనర్జీ చూసిన అదే నంబర్ 48% టీఎంసీకి ఓటేస్తారా అంటే ఎస్. అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కోరుకుంటారంటే అక్కడ కూడా 48 అని చెప్పారు. బీజేపీ 30, కాంగ్రెస్ 5, లెఫ్ట్ 5. ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఈసారి సపరేట్గా పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, గెలవలేదు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ ది వెల్ఫేర్ స్కీమ్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మమతా బెనర్జీకి అన్నిటికంటే పాజిటివ్గా ఉన్నది వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నమాట. మీకు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చిందా లేదా? 36% మంది అంటున్నారు ఎస్ నచ్చింది, సాటిస్ఫైడ్. 22% మంది అంటున్నారు ఎస్ టు అన్ ఎక్స్టెంట్. అంటే వీరిద్దరు యాడ్ చేసుకుంటే 6 + 2 8, 58% ఎస్. కానీ ఇదే 30% చూస్తున్నారా? కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్. ఓకే, ఇదే 30% మీకు ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీ అందుకే ఓకే వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నమాట. సో వీళ్ళు నాట్ సాటిస్ఫైడ్. సో దిస్ ఇస్ ఆబ్వియస్లీ బీజేపీ ఓటర్ అన్నమాట. వాళ్ళు చెప్పిన 2 to 3% అనేది ఇప్పుడు నాకు ఇంకొంచెం ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా కనపడుతుంది సార్. ఎర్రర్ ఓకే, కరప్షన్. అది మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఉన్న లా అండ్ ఆర్డర్ తర్వాత అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కరప్షన్. అక్కడ మనం స్కూల్ స్కామ్ చూసాం, స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ చూసాం, శారదా చిట్ ఫండ్ స్కామ్ చూసాం, చాలా స్కామ్లు చూసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మంత్రులు రిజైన్ చేయాల్సి వచ్చింది, కొంతమంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు ఇప్పుడు కూడా. కరప్షన్ ఇస్ వన్ మేజర్ ఇష్యూ. సో 24 + 20 44% మంది ఎస్ కరప్షన్ అంటున్నారు. అదే టైంలో 38% నో అంటున్నారు. ఇది టీఎంసీ ఓటర్స్. చాలా క్లియర్. అక్కడ 40 ఉండే 38కి వచ్చేసారు ఇక్కడ అన్నమాట. దాని తర్వాత అడిగిందని వాట్ ఫ్యాక్టర్ విల్ యూ మీరు ఏ పాయింట్ మీద ఈ ఎలక్షన్లో ఓట్ అయిపోతున్నారు? ఫస్ట్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఉన్నోళ్ళు అందరూ పారిపోయారు. ఒక టైంలో భారతదేశ రాజధాని ఉండే, మీకు గుర్తుంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు. భారతదేశం రాజధాని నుంచి వాట్ వెస్ట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అని చెప్తుండే. ఇప్పుడు అది పోయి వెస్ట్ బెంగాల్ పరిస్థితుల్లో ఉద్యోగం లేవు, కంపెనీలు అన్నీ పారిపోయారు అక్కడ. అది కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ తప్పు పట్టలేదు. కానీ మమతా బెనర్జీ కూడా తక్కువ కాదు. టాటా వాళ్ళు ప్లాంట్ సింగూరులో పెట్టడానికి వచ్చినప్పుడు ఆమె పెద్ద గొడవ చేసి పోలీస్ ఫైరింగ్ అన్నీ జరిగింది అక్కడ, మీకు గుర్తుంటుంది. టాటా వాళ్ళు పారిపోయి సనన్కి వెళ్ళారు, గుజరాత్కి వెళ్ళారు, అక్కడ సెటప్ చేసుకున్నారు ప్లాంట్, నానో ప్లాంట్. అది టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ రీజన్. ఇది మీ కేరళలో కూడా కనిపిస్తుంది, సేమ్ థింగ్. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఈ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. ఆర్జీ కార్ మర్డర్ కేసు చూసాం మనం, మెడికల్ కాలేజ్లో జరిగింది. అది పెద్ద ఒక ఇష్యూ ఉంది. వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తున్నారు. అమ్మాయి చనిపోయిన అమ్మ బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు అనమాట. మూడోది ప్రైస్ రైస్, కరప్షన్. ఇదన్నీ ఉన్నాయి. 4 పాయింట్లు మెయిన్గా. 20% అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్ 16%, ప్రైస్ రైస్ 13%, అండ్ కరప్షన్ ఇస్ 10%. దీని గురించి కూడా చెప్పండి సార్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెద్ద ఫ్యాక్టర్ ఎందుకు లేదంటే అక్కడ మెయిన్లీ ఎక్కడెక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందో, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇష్యూ ఉంది. బీజేపీ దీన్నే తెరవకి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎందుకు చేయించారు ఎలక్షన్ కమిషన్ అంటే అక్కడున్న జెన్యున్ ఓటర్సే ఓట్ చేయాలి, జెన్యున్ లేని వాళ్ళు ఓట్ చేయకూడదు, వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఇండియన్ సిటిజన్ ఉండాలి మీరు. సో దానికోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశారు. ఫస్ట్ ఫేజ్లోనే 58 లక్షల మందిని లిస్ట్ని తీసేశారు. దాని తర్వాత ఇంకొక 68 లక్షల మందిని అడ్జుడికేషన్లో పెట్టారు. దాంట్లో 20 లక్షల మందిని క్లియర్ చేసేసారు. 30 లక్షల మంది ఫేట్ నెక్స్ట్ 3-4 రోజులు తెలిసిపోతున్నాను. ఓవరాల్గా అయితే ఆ ఫిగర్ 62 lakhs ప్రెసెంట్ అయితే అదే 1 crore దాకా వెళ్తుంది. యూజువల్ 1 crore ఓటర్స్ దాకా వెళ్తుంది. బీహార్లో అదే జరిగింది కదా. బీహార్లో 68 ఉండే, తమిళనాడులో 1 కోటి మంది తీసేశారు, ఎవరు ఏడవలేదు. గుజరాత్లో 2.5 కోట్ల మంది తీసేశారు. ఇక్కడ యూపీలో అయితే 3.5-4 కోట్ల దాకా వస్తుంది ఫైనల్ ఫిగర్. సో ఆలోచించండి, ప్రతి చోట జరుగుతుంది. కానీ మమతా బెనర్జీకి బెంగాల్ అనే ప్రాబ్లం ఉంది. మొన్న కూడా సుప్రీంకోర్టు అన్నారు అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ని గెరావ్ చేశారు కొంతమంది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు. కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు అన్నమాట. సార్ ఇది ఇలాగే ఉంచి ఇంతకుముందు ఒక మాట అన్నారు సార్,
కమ్యూనిస్ట్ రాజ్యం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ రానివ్వరు అని చెప్పేసి, ఎందుకంటే క్యాపిటలిస్ట్లకి వాళ్ళకి బూర్జువాలు పడవు. వాళ్ళకి ఎవడైనా చిన్న కొట్టు పెడితే, కిరాణా కొట్టు పెడితే కూడా వాడు బూర్జువా అయిపోతాడు. ఓకే, అంటే వాడు ఎప్పుడు పని చేయకుండా ఉండాలి, అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి హ్యాపీ, చాలా హ్యాపీ. మరి గ్రోత్ అనేది ఎలా సార్? గ్రోత్ ఏమి ఉండదు. మీరు చూడండి, వెస్ట్ బెంగాల్ ఇస్ లాగింగ్ బిహైండ్ గ్రోత్, చాలా వెనకకు ఉందన్నమాట. ఎవరు కొత్త పెట్టుబడి పెట్టారు అక్కడ, ఎందుకు పెడతారు? సో పక్క రాష్ట్రానికి వెళ్ళి పనిచేయడానికి రెడీగా ఉంటారు, కానీ సేమ్ థింగ్ కేరళ చూడండి, కేరళలో చాలా మంది బయట ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎప్పుడో వచ్చాను, మా నాన్నగారితో మా అమ్మగారితో వచ్చాను ఇక్కడ, కానీ 3 years old, 65 వచ్చాను. కానీ అది కాదు, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అక్కడ కూడా ఉద్యోగం లేదు. సో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, బయట వెళ్ళి యూరోప్ కానీ మిగతా యూఎస్కి వెళ్తున్నారు, లేకుంటే ఇండియాలో కూడా చాలా మటుకు దేశాలు స్టేట్స్కి వెళ్ళి పనిచేస్తున్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్ ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. టెక్ పార్క్స్ కూడా ఉండవు సార్? టెక్ పార్క్స్ ఉన్నాయి, టెక్ పార్క్ చెప్పడానికి ఉన్నాయి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి మీకు. టెక్ ఎంత అనగా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా కాదు. మీరు పూణే తీసుకోండి, మీరు గుర్గావ్ తీసుకోండి, మీరు హర్యానా వైపు ఉన్న మిగతా చోట్ల తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, శ్రీపెరంబదూర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ అ కీ. పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటేనే వాళ్ళు, ఎందుకంటే రేపు తాళం వేసి వెళ్ళిపోరు వాళ్ళు ఉంటారు ఇప్పుడు. ఓకే, తిరుపూర్లో చూడండి టెక్స్టైల్ ఇండస్ట్రీ, అట్లా ఉండాలి అనమాట. అది లేదు వీళ్ళ దగ్గర. ఓ రాగానే వీళ్ళని ఎట్లా పంపించాలని చూస్తారు, ఫస్ట్ వీళ్ళ దుకాణం ఎట్లా బంద్ చేయాలని చూస్తారు వాళ్ళు అనమాట. మోహన్ లాల్ ఒక సినిమా ఉండే మిథునం అని చెప్పి, అది చూడాలి అందరూ. దెన్ ఆ స్లైడ్ మనం కంప్లీట్ చేసామా సార్? yes, we completed it. Basically ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ 34%, గుడ్ 18%. సో ఇది 8+4 12 యాడ్ చేస్తే 52%. ఓకే, గుడ్ అనుకుంటున్నాను. సేమ్ 48 నుంచి 52 పెరిగింది ఇక్కడ. సో 4% పెరిగింది. సో యావరేజ్ ఇస్ సర్టన్ ఎక్స్టెంట్. మొత్తం డామినేషన్. మమతా బెనర్జీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడున్న ప్రజల్లో ఒక ఇమేజ్ ఏం క్రియేట్ చేస్తుంది, నేను చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. తన డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి బీజేపీ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ లేరు వెస్ట్ బెంగాల్లో. సువేందు అధికారి ఉన్నారు, దిలీప్ ఘోష్ ఉన్నారు, కానీ వీళ్ళందరూ మమతా బెనర్జీ స్టేచర్కి రారు. మమతా బెనర్జీ ఎప్పటి నుంచి ఒక ఫైటర్. కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆమెకి ఆ ఇమేజ్ ఉండే. కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి కారణం కూడా అదే. ఆమె ఒక రెబెల్ లాగా ఉండే అనమాట, ఎప్పుడు పోరాడుతుంది ఆమె. అట్లాంటి మమతా బెనర్జీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది, నేను చాలా మటుకు అడ్మినిస్ట్రేటర్. ఈవెన్ మన సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా, SIR కేసు, ఆమె ఏం పిక్చర్ చూపించిందంటే, నేను మీకోసం వెళ్ళాను, నేను మీకోసం పోరాటం చేశాను. ఆ కేసు ఓడిపోయింది ఆమె, అది చెప్పట్లేదు, కానీ ఇమేజ్ ఏం చూపిస్తుంది, మేము మీకోసం పోరాడాము, మీకోసం చేస్తున్నాం. సో ఈ సోషల్ స్కీమ్స్ కానీ మిగతా దాంట్లో అక్కడున్న ప్రజలకి చాలు, ఇదన్నమాట మెయిన్గా. విచ్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ కార్డర్ వైజ్ చూస్తున్నాం, సేమ్ థింగ్. 48% కార్డర్, ఎస్. బీజేపీ 31%, వీళ్ళిద్దరికి లేదు. ఈ బీజేపీ వైపు కార్డర్ తగ్గడానికి కారణం ఒకటి, దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కార్డర్స్ని ఎలక్షన్ తర్వాత దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దమ్. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్ తర్వాత చాలా మందిని చంపేశారు టీఎంసీ వాళ్ళు, బీజేపీ వర్కర్స్ని, లోకల్ లెవెల్ వర్కర్స్, విలేజ్ లెవెల్లో. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. చెట్టు మీద వేసేసి ఒక ఊరు తీసేశారు, ఓపెన్గా చంపేశారు. బీజేపీ కార్డర్స్ చాలా భయం ఉంది, ఎస్పెషలీ మైనారిటీ ఏరియాస్లో పనిచేయడానికి. అక్కడ వాళ్ళని కొడతారో చంపేస్తారో, ముర్షిదాబాద్, మాల్డా ఇట్లాంటి చోట్ల వాళ్ళకి చాలా భయం ఉందన్నమాట. సో ఎనీవే, ఓవరాల్ చూస్తే బీజేపీ ఉంది, వీళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ డెఫినెట్ ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. 48% మంది కార్డర్లు వాళ్ళకు ఉన్నారు. What is the main challenge that main opposition party BJP is facing? So బెంగాల్లో మెయిన్ ఛాలెంజ్ ఏంటి? బీజేపీ ఫేస్ చేస్తున్న మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది ఫేస్ చేస్తున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి? నేను చెప్పాను, ఇది ఒకటి గుర్తుందా మీకు? నో కరిస్మాటిక్ లీడర్, ఎవరు లేరు. సువేందు అధికారి అండ్ దిలీప్ ఘోష్, అంతే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ క్యాడర్, మనం అక్కడ కూడా చూసాం. అది ఇన్ ఫైటింగ్, వీళ్ళు నడిమిట్లో కొట్టుకుంటారు. ఇది బీజేపీలో ప్రతి స్టేట్లో ఉంది, కానీ ఇక్కడ చాలా ఎక్కువ. మనకు తెలంగాణలో ఉంది అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా ఉంది అది అనమాట. నాట్ అండర్స్టాండింగ్ ద బెంగాలీ కల్చర్. ఓకే, ఇది ఒక పెద్ద ఇష్యూ చేసుకుంది మమతా బెనర్జీ. అదే ఇక్కడ కూడా ఆమె అదే చేస్తుంది. బెంగాలీ అస్మిత, బీజేపీ వాళ్ళు వస్తే మిమ్మల్ని నాన్ వెజ్ తినరియోను, బీజేపీ వాళ్ళు వస్తే హిందీ తీసుకొస్తారు, బీజేపీ వాళ్ళు వస్తే ఢిల్లీ నుంచి లీడర్లు తీసుకొస్తారు. దానికోసం ఈసారి చాలా క్లియర్గా ప్రధానమంత్రి మీటింగ్లో కూడా ఫస్ట్ రోలో మొత్తం లోకల్ లీడర్స్ని కూర్చోబెడుతున్నారు. బయట నుంచి వచ్చే, ఢిల్లీ నుంచి వచ్చే లీడర్లు కాదు. అది దే ఆర్ టేకింగ్ వెరీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటంటే, మమతా బెనర్జీని లాస్ట్ టైం బీజేపీ పర్సనల్గా అటాక్ చేశారు. అది పెద్ద ఒక డ్రాబ్యాక్ అయిపోయింది బీజేపీకి తర్వాత. అదేంటంటే దీదీ ఓ దీదీ అని చెప్పి మోదీ గారు స్పీచ్ పెడుతుంది. మమతా బెనర్జీ మీద పర్సనల్ అటాక్ చేశారు. బీజేపీ అనుకున్నారంటే అది వర్కౌట్ అవుతుంది, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. ఈసారి బీజేపీ చాలా కేర్ఫుల్. ఆమె మీద పర్సనల్ అటాక్ ఏం చేయట్లేదు, పార్టీ మీద చేస్తున్నారు. ప్రమోటింగ్ హిందూయిజం ఓన్లీ, నథింగ్ బట్.
ఓకే, వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జూ పార్టీస్ ఆన్ ఇదంతా అంత పెద్ద లేదు, వోంట్ డ్యామేజ్, ఎందుకంటే వీళ్ళంతా మైనారిటీ ఓట్ చూసుకుంటారు కొంతమంది, బట్ దే వోంట్ రియలీ మ్యాటర్ అన్నమాట. సో దిస్ ఇస్ కరెక్ట్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ? అస్మిత 52%. న్యాచురల్లీ బీజేపీ తక్కువ, అక్కడ కూడా టైం పడుతుంది వీళ్ళకి, ఎందుకంటే మీరు 2011కి వెళ్తే బీజేపీ వాజ్ నోవేర్. మీరు ఇప్పుడు 30% 2016కి వచ్చా కొంచెం ఇంప్రూవ్ చేశారు, 2021కి వచ్చా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేశారు. టైం పడుతుంది ఫర్ అ స్టేట్ వేర్ బీజేపీ వాజ్ 0. 3 ఎలక్షన్లు ఇక్కడ దాకా వచ్చారు కదా అని చాలా పెద్దది, 75 సీట్లు వచ్చిందనే పెద్ద అడ్వాంటేజ్ అది. కానీ టైం పడుతుంది వాళ్ళకి బిల్డప్ చేయడానికి. కాటర్, what is the narrative on ground in West Bengal assembly elections? So assembly elections లో on ground narrative ఏంటి? బెంగాలీ అస్మిత, ఇదే మమతా బెనర్జీ డే ఇన్ అండ్ డే అవుట్ కొడుతుంది. అమిత్ షా గారు వచ్చి 15 రోజులు నేను బెంగాల్లో ఉంటాను, 15 కాదు మీరు 365 రోజులు ఉండండి, బీజేపీ పవర్లో రాదని ఆమె చెప్తుంది అనమాట. సో కంటిన్యూస్గా ఆమె ఏం చెప్తున్నారు, మీరు ఎంత కష్టపడినా కానీ మేము బెంగాలీ వాళ్ళు, మాకు బెంగాలీ చాలా బాగా అర్థమవుతుంది, బెంగాలీ వాళ్ళ సైకే మాకు అర్థమవుతుంది, మీకు అది ఎప్పుడు అర్థం కాదు, మీరు నార్త్ ఇండియన్స్, మీరు గుజరాతీలు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి. ఇన్ఫాక్ట్ దర్ ఇస్ అ మేజర్ బ్లో బ్యాక్. మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో చాలా మంది గుజరాతీస్ ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే మొన్న మహువా మైత్ర వాళ్ళ మీద కామెంట్ చేశారు, గుజరాతీలు అందరూ దొంగలు అది ఇది అని చెప్పేసి. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాని తర్వాత ఒఫీషియల్ అపాలజైజ్ చేయాల్సి వచ్చింది టీఎంసీ వాళ్ళు. గుజరాతీల ప్యాంప్లెట్లు కొట్టి పంచిపెట్టారు వాళ్ళు. అంత సెన్సిటివ్ ఇష్యూ అనమాట అది. సో బెంగాలీ అస్మిత చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు చూడండి బీహార్ నుంచి వస్తున్నారు, ఒడిశా నుంచి వస్తున్నారు, జార్ఖండ్ నుంచి వచ్చి ఓటర్లో రిజిస్టర్ చేస్తున్నారు అంటున్నారు మమతా బెనర్జీ. ఆమెకు భయం, అక్కడి నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు బీజేపీకి డెఫినెట్ ఓటేస్తారని చెప్పి. ఒపీనియన్ ఆన్ స్పెషల్ రీసెర్చ్ ఎక్సర్సైజ్ ఇన్ బెంగాల్. ఓకే, ఇది మీరు చూడండి ఇక్కడ రొటీన్ ఎక్సర్సైజ్ బై 30+1 41. ఇది బీజేపీ ఓటర్ బేస్. చేసింది మంచిదే, చేయాల్సిందే కాదు చేయకూడదు అని చెప్పిన వాళ్ళు టీఎంసీ 44%. అక్కడే ఉండిపోయింది. అదే మొన్న సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పారు మహేష్, ఏ స్టేట్ లో ఇంత ప్రాబ్లం లేదు మాకు, ఏ స్టేట్ లో, అన్ని స్టేట్ లో ఎస్ఐఆర్ చాలా స్మూత్ గా వెళ్ళింది, వెస్ట్ బెంగాల్ లో కానీ ఎందుకు జరుగుతుంది మెయిన్ గా ఏంటంటే అక్కడ మైనారిటీ ఓటర్స్ ని ట్యాకిల్ చేస్తున్నారు. చాలా మటుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు దొంగ ఐడెంటిటీ కార్డు, దొంగ ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు, మొత్తం ఫేక్ ఆధార్ కార్డు. సరే వచ్చి ఓటేసి వెళ్ళిపోతారా? అక్కడే ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు. వాళ్ళు అన్ని తెచ్చుకున్నారు కాయిదా మొత్తం, ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారు బంగ్లాదేశ్ లో పుట్టిన తర్వాత. దీనిపై మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం. కరెక్ట్. సో బెంగాల్లో ఇది పెద్ద ఇష్యూ ఇది. ఓకే, అస్సాంలో జరిగింది, దాని తర్వాత అల్లాసం స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ చేశారు, రాజీవ్ గాంధీ గారి టైంలో ఒప్పందం చేశారు, అక్కడ ట్రిబ్యునల్ పెట్టారు, అన్ని చేశారు, కానీ ఇక్కడ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నారు ఈ 1 కోటి మందిని చెప్పాను చూడండి, 1 కోటి మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు తీసేయాల్సి వస్తుంది లిస్ట్. పాసిబ్లీ నెక్స్ట్ టైం 1 కోటి మంది ఓటర్లు పోవడం అంటే అది ఎంతో పెద్ద విప్లవాత్మకమైన. మైకు చెన్నై కాన్స్టిట్యున్సీలో 15-20 వేల మెజారిటీ ఉంది. అక్కడి నుంచి మీరు ఒక 30,000 మందిని తీసేశారనుకోండి, రిజల్ట్ మారిపోతుంది. బీహార్లో అదే జరిగింది. బీహార్లో ఒపీనియన్ పోల్స్ అంతా ఏం చెప్పారు, బీజేపీ ఓడిపోతుంది అన్నారు, లేకుంటే టైట్ కాంటెస్ట్ ఉందంట. లాస్ట్ బీజేపీకి 2/3 మెజారిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ 68 లక్షల మందిని తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. అది ఈ స్లైడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో, ఒపీనియన్ ఆన్ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీసెర్చ్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే చేశారో, దీని గురించి ఇంకా క్లియర్ గా మీకు డీటెయిల్స్ కావాలంటే సరే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ. మన ప్రీవియస్ ఎపిసోడ్ ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకు ఇది నిర్వహించారు. సో విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఈడీ అండ్ సిబిఐ రైడర్స్? రైడ్స్ చాలా మటుకు జరుగుతుంది, స్పెల్లింగ్ తప్పుంది, రైడ్స్ జరుగుతుంది. రొటీన్ ప్రాసెస్, పొలిటికల్ వెండేటా కాంట్ సే. రొటీన్ ప్రాసెస్ అంటున్నారు, ఇది బీజేపీ వాళ్ళు 30%, అదే 30%. దీనిపైన ఎక్కువ కామెంట్ కూడా చేస్తుంటారు, ఎవరైతే అగేన్స్ట్ గా మాట్లాడతారో వాళ్ళపైన ఎక్కువగా రైడ్లు అవుతుంటాయి. సో ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. తప్పించుకోవాలంటే మళ్ళీ కూడా బీజేపీలోకి జాయిన్ అవ్వాలని కూడా అంటారు. వాషింగ్ మిషన్ ఉందంటారు వాళ్ళ దగ్గర, క్లీన్ చేసి పడేస్తారట వాళ్ళు. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే సార్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, ఎందుకంటే మనం 2 స్లైడ్లే ఉన్నాయి దీని తర్వాత. ఒక ఇది లాస్ట్ బట్ పెనల్టిమేట్ స్లైడ్ ఇది. ఓవరాల్ అక్కడ మనం చూసాం మహేష్, 42-44% టీఎంసీకి ఓటేస్తున్నా అని చెప్పినప్పుడు బీజేపీ వైపు 32-34 చూపిస్తున్నారు లీడర్లు కానీ, ఓట్లు కానీ, మిగతా ఏదైనా కానీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మార్పు వచ్చింది, 5% డిఫరెన్స్ ఉంది, 40 to 45. ఓకే, దాంట్లో మీరు చూస్తున్న టీఎంసీకి 45, బీజేపీకి 40.5, మిగతా వాళ్ళకి నథింగ్ మచ్, 3%, 4.53. ఇది కానీ మీరు సీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు చాలా మటుకు మార్పు వస్తుంది. 294 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఫైనల్ సీట్ టాలీ ఏముండబోతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫేజ్ సర్వే. దీని తర్వాత నెక్స్ట్
ఆత్మసాక్షి వాళ్ళు చేస్తుంటారు. యాజ్ ఆన్ 27th ఇందాక సేమ్ మాట్లాడుకున్న డీటెయిల్. దీని నెక్స్ట్ వన్ విల్ కమ్ అవుట్ బై ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఇంకా 2-3 రోజులు రావచ్చు. ఈ లోపు మిగతా వాళ్ళ ఎలక్షన్స్ అయిపోతుంటాయి కాబట్టి ఇది ఎంతవరకు విశ్వసనీయమైందో కూడా తెలుస్తుంది. బెంగాల్లో నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో టీఎంసీకి 30 నుంచి 32, అది కాకుండా బీజేపీకి 23 నుంచి 25. యాక్చువల్లీ ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, కానీ ఎందుకో బీజేపీ కొంచెం వెనకబడి ఉన్నారు ఇక్కడ. బహుశా నెక్స్ట్ సర్వేలో దీని క్లారిటీ వచ్చేస్తుంది. అదే టైంలో సెంట్రల్ బెంగాల్లో వెరీ స్ట్రాంగ్ టీఎంసీ. ఇక్కడ అగైన్ చాలా మటుకు మైనారిటీ కాన్స్టిట్యూన్సీ 35 నుంచి 40 స్థానాలు, బీజేపీకి 20 నుంచి 22. గ్రేటర్ కోల్కతా ఓకే 78 నుంచి 82, బీజేపీకి 42 నుంచి 46. ఇది మిద్నాపూర్ మిగతా కాన్స్టిట్యున్సీలు చూస్తే ఆ ఏరియాలో ఓకే జంగల్ మహల్ చూస్తే 35 నుంచి 44, బీజేపీకి 15. ఇక్కడ చాలా తక్కువ బీజేపీకి ఏరియాలో. అగైన్ దిస్ వెరీ వెరీ స్ట్రాంగ్ జంగల్ మహల్ అంటారు దాన్ని, జంగల్ మహల్ అండ్ మిద్నాపూర్. గ్రేటర్ అండ్ సెంట్రల్ లో మాత్రం సో హియర్ గ్రేటర్ కోల్కతా బీజేపీ ఇస్ కమింగ్ అప్ బట్ నాట్ సో స్ట్రాంగ్. అక్కడ అప్పుడు కూడా నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువనే, 126 అని చెప్పాను చూడండి, మీకు గుర్తుందా? అది ఈ 126 అది వేర్ మీరు మైనారిటీ ఓట్స్ చాలా ఎక్కువ ఓకే. అక్కడ బీజేపీకి డిసడ్వాంటేజ్ ఉంది, దానికోసం తక్కువ చూపిస్తుంది. కానీ నార్త్లో నేను అనుకుంటాను ఇంకా ఈ ఫిగర్ మాడిఫై అవుతుంది. ఎందుకంటే మీరు పైన చూసుకుంటే ఏది మన డార్జిలింగ్ వైపు, సిలిగుడి వైపు, అలీపూర్ ద్వార్, అక్కడ బీజేపీ లాస్ట్ టైం చాలా సీట్లు గెలిచారు. సో ఈసారి బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుంది చూస్తే 100 నుంచి 110. లాస్ట్ టైం 77 ఉండే. మమతా బెనర్జీకి లాస్ట్ టైం 215 నుంచి తగ్గి ఈసారి 178 నుంచి 198 రావచ్చు అంటున్నారు. ఫైనల్ ఈ క్యాంపెయిన్ మీద ఉంటుంది మహేష్. ఇదంతా అమిత్ షా గారు 15 రోజులు నేను అక్కడ ఉండబోతున్నా అంటే ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ అఫేర్. డెఫినెట్గా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మనం చూడాల్సింది. కానీ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్కి వచ్చేదాకా మీకు బహుశా ఇంకొక 3-4-5 రోజుల్లో మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫిగర్స్ రాబోతుంది. ఈ ఫిగర్ అప్ క్లోజప్ అయిపోతుందా లేదా అని మనం చూడాల్సి వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మమతా బెనర్జీ పార్టీకి చాలా క్లియర్గా లీడ్ ఉంది అక్కడ. మమతా బెనర్జీ వాళ్ళ టీఎంసీ ఈ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ 4th టైం గెలవబోతున్నారని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.